హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో బేసన్ పిండితో లడ్డూని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈజీగా 5 మినిట్స్లో అనేది ఈరోజు మన వీడియోలో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని కొత్త రెసిపీస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బేసన్ లడ్డూని చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఇలా తయారైన ఈ లడ్డూని ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బేసన్ లడ్డూని ఈరోజు మన వీడియోలో తయారు చేసుకునే విధానం, అలాగే ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు శనగపిండిని జల్లెడ పట్టి ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అదే కప్పు తోటి పంచదారని మిక్సీ గిన్నెలో వేసుకుని పౌడర్ కింద పట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము ఇలా రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి పిండిని వేసుకుని ఉట్టి పిండిని ఒక సెకండ్ అలాగా వేపించాలి. పిండి అనేది కాస్త వేడైన తర్వాత మనము దీంట్లోకి పావు కప్పు నెయ్యినైతే వేసుకోవాలండి. మీకు చూపిస్తాను. ఇలాగ పిండి అనేది కాస్త వేడయ్యేటంత వరకు ఇలాగ వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేపించుకోండి. పిండి అనేది కాస్త వేగిన తర్వాత ఇలాగ ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత మనకి పిండి అనేది వేపుతున్నప్పుడు ఇలా లూజుగా అవుతుంది. చూడండి, ఇలా లూజుగా అయిన పిండిని ఇలాగ వేపించుకుంటూ కలర్ చేంజ్ అయ్యేటంత వరకు ఈ నేతిలోనే వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కంగారు పడవలసిన అవసరం లేదండి. ఇందులో వాటర్ కూడా వేయవలసిన అవసరం లేదు. వాటర్ వేయకుండానే నేతిలోనే ఇలాగా లూజుగా అవుతుంది. ఇలా లూజుగా అయిన పిండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఇలాగా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు కమ్మని వాసన వస్తుందండి. ఇలా వేపిస్తుంటేనే చాలా టేస్టీ అయిన వాసన అయితే వస్తుంది. మంచి వాసన, సున్నుండలకు ఏ విధంగా వాసన వస్తుందో అదే విధమైన టెక్స్చర్ తోటి అదే విధంగా స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా ఆ వాసన ఎప్పుడెప్పుడు లడ్డు తినేయాలా అనిపిస్తుంది. చూడండి, ఇలాగ బాగా కలుపుకుంటూ ఒక్క క్షణం కూడా ఆగకుండా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకోవాలి. మనకి కోబిళ్ళలకు ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఇలా కలుపుకుంటూ పిండిని వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేపించుకోవాలండి. మంచి వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది. ఇలా ఎగిన చూడండి, ఇప్పుడు దింపేసుకుని దీంట్లోకి స్టవ్ ఆపేసుకుని పక్కకి దింపేసుకోవాలండి. దింపేసుకున్న దీంట్లోకి ముందుగా మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న మనం పంచదార పొడిని ఇందులో వేసుకుని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. అంతా ఒకటేసారి కాకుండా మీరు తినేదాన్ని బట్టి స్వీట్నెస్ అనేది వేసుకోండి. ఇలాగా మనకి కాస్త చూడండి, నాకైతే మొత్తం కప్పు పంచదార అయితే పడిపోయిందండి. ఇంకా మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కాస్త వేసుకోండి, లేదు తగ్గించి తినే వాళ్ళైతే తగ్గించేసుకోండి. ఇలాగ అయింది కదండి. చూడండి, ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఇది మనము కోపిల్లలకి ఏ విధంగా ఇలాగ దింపిన తర్వాత పాముతాము, అలాగే దీన్ని కూడా ఇలాగ మర్దన చేసుకోవాలండి. గరిటతో కానీ లేదా మీకు ఏదైనా గిన్నెతో కానీ ఇలాగ పాముకోవాలి. ఇలా మనము పామే కొద్దీ మనకి తెల్లగా వస్తాయండి. ఇలాగ చూడండి, గట్టిగా అవుతుంది. పిండి అనేది వేడిపోయిన తర్వాత మనకి గట్టిగా అవుతుంది. కాస్త చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందాము, మీకు చూపిస్తాను. ఇంకా మీకు పలసగా ఉంది అని కంగారు పడవలసిన అవసరం లేదండి. ఇందులో ఉన్న వేడి అంతా పోయిన తర్వాత మనకి కాస్త గట్టిగా అవుతుంది. అప్పుడు మనము ఉండలు చుట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ పాముతూనే ఉండాలండి. ఇలా పామడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది. చూడండి, ఇలాగా వేడిగా ఉందండి. చూసారు కదా. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మళ్ళీ గట్టి పడింది కదండి. ఇప్పుడైతే లడ్డూని చుట్టేసుకోవాలండి. చిన్న వేడే ఉందండి. ఇలా కాస్త మనం పట్టుకునేటంత వేడి అయితే ఉంటుంది కదా, అప్పుడు మనం ఇలా లడ్డూని చేసుకుని ఇలాగా ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి. అలాగే చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కానీ కంటైనర్లో కానీ వేసి మూత పెట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందించవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా వేడిగా చేసినాం కదండి, కాస్త వేడి ఉందండి. ఇంకానే చూసారా, వేడి ఉంటే ఇలా కాస్త ఇట్లా ప్లేట్లోకి పాకుతున్నట్టు అవుతాయి. వేడి చల్లారిన తర్వాత మనకి
మామూలుగా అయితే అయిపోతాయండి. ఇంకా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇంకా ఉండైతే ఇంకా ఇలా ఒక ఉండ తీసుకొని ముక్క తుంచి నోట్లో ఏసుకుంటే అలా కరిగిపోతాయండి. మంచి సువాసనతో ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి ఈ లడ్డూని చూస్తే. అంత టేస్టీగా ఉంటాయండి. మంచి సువాసనతో ఉండే ఈ లడ్డూని మరి పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్‌లో అడగండి. చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని మనకి అందించండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 5 మినిట్స్‌లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్‌గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించే ఈ లడ్డూని మరి అందరూ తయారు చేయతగ్గ లడ్డు అండి. అందరూ తినతగ్గ లడ్డు. ఈ లడ్డూని మనం బయట కొని తెచ్చుకున్న కంటే ఇంట్లో చేసుకుంటే అందరూ తింటారు కదండి. మంచి సువాసనతో ఉండే హెల్దీ లడ్డుని మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి.